Great evening, Andy. This is Dr. Janardhan Murthy, functional lifestyle expert from WOW community. So even though వీకెండ్ కానప్పుడు కూడా రెగ్యులర్ డే అయినప్పుడు కూడా ఇక్కడ చాలా మంది ఈ మీటింగ్ అటెండ్ అవుతున్నారు. ఇట్ షోస్ యువర్ మోర్ ఎంథూజియాస్ అండ్ మోర్ యూ వాంట్ టు నో అబౌట్ హెల్త్. డెఫినెట్గా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఈ వెబినార్ అన్నది తెలుగులో ఉంటుంది. సో ఇఫ్ ఎనీవన్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ ఇన్ ద లాంగ్వేజ్, మీకు ఎవరైతే ఈ లింక్ ప్రొవైడ్ చేశారో వాళ్ళకి మీరు జస్ట్ మెసేజ్ పెట్టండి, సో దట్ they will discuss in whichever language comfortable with you. So before going to start the session, let me know from where you are connecting. So ఏ ప్లేసెస్ నుంచి కనెక్ట్ అవుతున్నారు జస్ట్ చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి, సో దట్ ఎవ్రీవన్ విల్ నో ఫ్రమ్ విచ్ ప్లేసెస్, ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ విచ్ మీరు ఎవరికి కనెక్ట్ అవుతున్నారో తెలుస్తుంది మనకి. వాయిస్ బ్రేక్ అవుతుంది, 1 సెకండ్ అండి. సో వాయిస్ ఫుల్ గానే ఉందండి. డెఫినెట్గా ఇట్ విల్ బి. సో మీరు ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారో జస్ట్ చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టినట్లయితే, సో దట్ ఇట్ విల్ బి మోర్ ఇంటరాక్టివ్ సెషన్. సో ఇది ఒక సెషన్ మన ఇంటరాక్టివ్గా, లాస్ట్లో మీకు Q&A కూడా ఉంటుంది. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే లాస్ట్లో మీరు అడగచ్చు. సో మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే రాసుకోండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనం డెఫినెట్గా కనెక్ట్ అవ్వచ్చు. ఫ్రమ్ హైదరాబాద్, వెరీ గుడ్. ఫ్రమ్ USA, వెరీ గుడ్. సో ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి పీపుల్ కనెక్ట్ అవుతున్నారండి, నైస్. ఫ్రమ్ రాంచీ, నైస్. ఫ్రమ్ బెంగళూరు, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి పీపుల్ అందరూ కనెక్ట్ అవుతున్నారండి, వెరీ నైస్. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, లెట్ మీ షేర్ మై ట్రాన్స్ఫర్మేషన్ వీడియో సో దట్ యూ విల్ కనెక్ట్. సో వై ఐఎమ్ షేరింగ్ ఈజ్ బికాస్, సో బిఫోర్ 2 years బ్యాక్, సో నేను కూడా ఈ ఫ్యాట్ లాస్ కోసం అని చెప్పి డిఫరెంట్ డైట్స్ ట్రై చేయడం జరిగింది. సో బరువు తగ్గడం, మళ్ళీ బరువు పెరగడం, ఇదంతా కూడా ఒక కమెంట్ గోలా జరుగుతూ వచ్చింది అన్నమాట. సో ఇది కరెక్ట్ కాదు. సో పెర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏమైనా ఉందా అంటే, లైఫ్ స్టైల్ కరెక్షన్ ఒక్కటే పెర్మనెంట్ సొల్యూషన్. సో ఆ సొల్యూషన్ అన్నది మనకి ఈ వావ్ కమ్యూనిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దట్ నేను ఒక 2 years నుంచి కూడా సేమ్ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే, ఆఫ్టర్ ద డైట్ కూడా మనకి మెయింటెనెన్స్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్. హౌ టు మెయింటైన్ కూడా మనం తెలుసుకుంటాం. సో మెయింటెనెన్స్ ప్లాన్ కూడా మన కమ్యూనిటీలో ప్రొవైడ్ చేస్తారు, సో దట్ మీరు మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అన్నది జరగదు అంటిల్ అన్లెస్ వి మెయింటైన్. ఓకే, సో లెట్ మీ షేర్ మై ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ. థ్యాంక్ యూ అండి. సో ఇట్ వాజ్ మై ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీ. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్, సో మీరు ఏదైనా డైట్స్ ట్రై చేశారా? సో ఇక్కడ రావడానికి మ్యాక్సిమం చాలా వరకు మీకు ఏదైనా సొల్యూషన్ దొరుకుతుందని చెప్పి కొంతమంది వచ్చి ఉండొచ్చు, కొంతమంది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం వచ్చి ఉండొచ్చు. సో మీరు కనుక ప్రీవియస్గా ఏదైనా డైట్స్ ట్రై చేసి ఉంటే, అది వర్కౌట్ అయ్యి మళ్ళీ వెయిట్ మళ్ళీ పుట్ ఆన్ అవుతున్నారంటే కనుక, సో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, సో దట్ విల్ డిస్కస్ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, సో ఆ మిస్టేక్స్ మనం ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా వీ కెన్ డిస్కస్. సో ఎస్ సార్ మెసేజ్ పెడుతున్నారండి చాలా మంది. ఓకే, సో డెఫినెట్గా చెప్తున్నాను కదా, నేను కూడా ఇంతకుముందు డిఫరెంట్ డైట్స్ ట్రై చేశాను, నాలాగే చాలా మంది కూడా ట్రై చేస్తుంటారు. బట్ పర్మనెంట్ సొల్యూషన్ అయితే అది కాదని తెలుసుకోవడం జరిగింది. సో రూట్ కాజ్ మీద వర్క్ చేసి, సో హోమ్ ఫుడ్ తీసుకుంటూ
ఎలా ఇంట్లోనే ఉండి ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, ఇది మనం ఈరోజు తెలుసుకుందాం. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో ఎస్, సో వీ బిలాంగ్స్ టు వారియర్స్ ఆఫ్ వెల్నెస్ కమ్యూనిటీ అండి. సో వారియర్స్ ఆఫ్ వెల్నెస్ అనేది గ్లోబల్ కమ్యూనిటీ. సో వారియర్స్ ఆఫ్ వెల్నెస్ కమ్యూనిటీలో వీ ఆర్ ఎ టీమ్ ఆఫ్ డాక్టర్స్, న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కోచెస్, ఫిట్నెస్ ట్రైనర్స్. సో మా అందరి యొక్క మెయిన్ మిషన్ ఏంటంటే కనుక లైఫ్ స్టైల్ డిసీజ్ ఫ్రీ. సో పీపుల్ని ఎడ్యుకేట్ చేయడం. సో వాట్ ఈజ్ రైట్, ఎందుకంటే మనకి ఇంటర్నెట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో అందులో ఏది మనకి రైట్, ఏది మనకి సూటబుల్ అవుతుంది, సో కస్టమైజ్ చేసుకొని, సో మీ యొక్క హెల్త్ కరెక్షన్స్ అన్ని తెలుసుకొని, ఎక్కడ మనం వర్క్ చేయాలో తెలుసుకొని, విత్ ప్రాపర్ బ్లడ్ రిపోర్ట్స్ మనం కస్టమైజ్ చేసుకొని, మీకు ఎక్కడైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్ని ఫిల్ చేసుకొని హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటూ ఆ జర్నీలో ఎలా బరువు తగ్గొచ్చు. సో ఈ రైట్ ఇన్ఫర్మేషన్ అన్నది సొసైటీకి ఇవ్వడం జరుగుతుంది త్రూ విత్ హెల్ప్ ఆఫ్ వావ్ కమ్యూనిటీ. సో వీఆర్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్, న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కోచెస్, ఫిట్నెస్ ట్రైనర్స్. సో అందరం యొక్క మెయిన్ మిషన్ ఏంటంటే బై 2030 అట్లీస్ట్ ఒక 10 మిలియన్ పీపుల్ వాళ్ళ లైఫ్ స్టైల్ డిసీజెస్ ని ఎలా మనం రివర్స్ చేసుకోవచ్చు హెల్దీగా ఇంట్లోనే ఉంటూ. సో ఇది రాజా నరేన్ గారు, ఫౌండర్ ఆఫ్ వావ్ కమ్యూనిటీ. సో మా అందరి యొక్క కామన్ మిషన్ ఏంటంటే బై 2030 లైఫ్ స్టైల్ డిసీజ్ ఫ్రీ, ఒక 10 మిలియన్ పీపుల్ వాళ్ళ లైఫ్స్ లో ఎలా మనం లైఫ్ స్టైల్ డిసీజ్ ని రివర్స్ చేసుకోవచ్చు తెలుసుకోవడం జరుగుతుంది. సో త్రూ అవుట్ కంట్రీ, డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా డైట్స్ ట్రై చేస్తున్నారు. సో అందరికి కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, ఎందుకంటే వీ ఫాలో ప్యూర్ సైన్స్. సో వాట్ వీ ఫాలో, ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. సో ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్. సో ఫ్యాట్ లాస్ ఫ్రమ్ హోమ్ అనగానే సో చాలా మంది చేసే కామన్ మిస్టేక్స్ ఏముంటాయి జనరల్ గా, మీరు ఎవరైనా చెప్పగలరా చాట్ బాక్స్ లో? సో బరువు తగ్గాలనగానే ముందు ఏం మిస్టేక్స్ జనరల్ గా జరుగుతాయి? సో ఎనీవన్ కెన్ చాట్, మెసేజ్ బాక్స్ లో, చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి. సో మీకు ఏదైనా తెలిసి ఉంటే కనుక. సో ఎక్కడ మిస్టేక్స్ జరుగుతాయి జనరల్ గా? సో తక్కువ తినడం, ఎక్సర్సైజ్ చేస్తారు చాలా మంది. ఓకే, సో ఇంటరాక్షన్ లా ఉంది, వెరీ గుడ్ అండి, చాలా మంది మెసేజ్ పెడుతున్నారు, నైస్. సో విల్ డిస్కస్ వాట్ ఆర్ ద మిస్టేక్స్. సో టాప్ 3 కామన్ మిస్టేక్స్ మోస్ట్ పీపుల్ డూ. సో జనరల్ గా బరువు తగ్గాలనుకోగానే ముందు చేసిన కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఫస్ట్ ఫుడ్ తగ్గించేస్తారు. సో ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత రైస్ తినే దగ్గర రైస్ తక్కువ తీసుకోవడం, లేదంటే ఒక 4 ఇడ్లీ తిన్న దగ్గర 3 ఇడ్లీ తీసుకోవడం, 2 దోశ తిన్న దగ్గర 1 దోశ తీసుకోవడం, లేదా 2 చపాతీలు 1 చపాతీ తీసుకోవడం, అలా ఫుడ్ తగ్గించేస్తారు. సో ఇలా ఫుడ్ తగ్గించేస్తే బరువు తగ్గుతాం అనుకుంటారు. సో అలా జరగడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో మజిల్ తగ్గిపోతుంది అండ్ ఆల్సో మీరు వీక్ అయిపోతారు. సో ఎక్కువ రోజులు దాన్ని సస్టైన్ చేసుకోలేరు. సో ఎప్పుడైతే మీరు మళ్ళీ నార్మల్గా తినడం స్టార్ట్ చేస్తారో వెంటనే మళ్ళీ బరువు అనేది పెరిగిపోవడం జరుగుతుంది, రీబౌండ్ అయిపోతారు అన్నమాట. సో మీరు 5 కేజెస్ తగ్గితే మళ్ళీ వెంటనే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అది ఒక కామన్ మిస్టేక్. ఫ్యాట్ లాస్ అవ్వాలి లేదా బరువు తగ్గాలనుకున్న దాంట్లో కామన్ మిస్టేక్. ఇంకొంతమంది ఏం చేస్తారంటే పూర్తిగా మీల్ రీప్లేస్మెంట్ చేసి వెళ్ళిపోతారు. అంటే పూర్తిగా ఫుడ్ ఆపేసి, సో వాళ్ళు ఏదో ఇచ్చారని చెప్పేసి మార్నింగ్ ఈవినింగ్ అది తీసుకుంటారు, మధ్యాహ్నం నార్మల్గా ఫుడ్ తీసుకుంటారు. అది కరెక్ట్ అంటారా? మీరే క్వశ్చన్ చేసుకోండి. సో ఎప్పుడైనా కూడా ఫుడ్కి రీప్లేస్మెంట్ అంటూ ఏమీ లేదు. ఫుడ్లో ఏం కరెక్షన్స్ చేసుకోవాలి, ఎక్కడ మనం కరెక్షన్స్ చేసుకోవాలి, సో అసలు మన హెల్త్ ఎక్కడ ఉంది, దాన్ని మనం విత్ ప్రాపర్ బ్లడ్ రిపోర్ట్స్తో తెలుసుకొని ఎక్కడెక్కడ డెఫిషియన్సీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, అవన్నీ ఫిల్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా మన బాడీకి ఏం కావాలి అన్నీ ప్రొవైడ్ చేస్తూ హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటే ఆ జర్నీలో ఆటోమేటిక్గా మీరు బరువు తగ్గుతారు, ప్లస్ మీ హెల్త్ కరెక్షన్స్ అన్ని కూడా రివర్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిసీజెస్. సో కొంతమంది ఏం చేస్తారంటే క్రాష్ డైట్స్ ఫాలో అవుతారు. ఈ మధ్య మనం యూట్యూబ్లో వాటిలో గమనిస్తున్నాం. సో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట. సో నేను ఇంటర్నెట్లో చెక్ చేశాను. సో ఒక బాబు సో బరువు తగ్గాలని చెప్పని ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ ఓన్లీ జ్యూసులు తీసుకున్నారంట. సో అలా చేయడం వల్ల సో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే సో డెత్ జరగడం, డెత్ అయిపోయారన్నమాట ఆల్మోస్ట్. సో అది చాలా
రిస్కీ అండ్ ఆల్సో నాట్ సజెస్టబుల్ టు ఎవ్రీ వన్. సజెస్టబుల్లే కాదు. సో ఎప్పుడైనా కూడా మీరు గమనించండి, జ్యూసులు తీసుకోవడం వల్ల ఏముంటుంది, అందులో ఏముండదు. సో మీరు డైరెక్ట్గా ఫ్రూట్స్ తింటే అట్లీస్ట్ మీకు ఫైబర్ అందుతుంది, దానికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. మీరు జ్యూస్ తాగుతున్నారంటే నథింగ్ బట్ షుగర్ వాటర్. ఎందుకంటే మన ఫ్రూట్స్లో కూడా ఫ్రక్టోజ్ ఉంటుంది, డైరెక్ట్గా షుగర్ జ్యూస్ తాగినట్లే అన్నమాట. సో బెటర్ ఈట్ ఫ్రూట్స్, నాట్ జ్యూసెస్. సో కొంతమంది ఏం చేస్తారంటే హెవీ ఎక్సర్సైజ్ ఫాలో అవుతారు. సో ఆల్రెడీ మీరు గమనించండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 kgs రైస్ బ్యాగ్ ఇచ్చాను, లేదా ఒక 5 kgs ఏదైనా వెయిట్ ఇచ్చాను. అది మీరు ఎంతసేపు క్యారీ చేయగలరు? హార్డ్లీ 5 minutes, 10 minutes. సో అలాంటిది మీరు ఉండాల్సిన బరువు కంట ఎక్సెస్ బరువు ఉండి అదంతా కూడా మీ జాయింట్స్ బేర్ చేస్తున్నప్పుడు, ఎక్స్క్లూజివ్గా నీ జాయింట్స్, మోకాళ్ళు కానీ కింద అరికాలు, యాంకిల్స్, ఇవి మన బాడీని ఎప్పుడు బేర్ చేస్తాయి. సో ఎక్సెస్ బరువుతో మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తానంటే కనుక ఎంతవరకు కరెక్ట్ మీరే క్వశ్చన్ చేసుకోండి. సో ఎందుకంటే మనం హార్డ్లీ ఒక 5 kgs రైస్ బ్యాగ్ మొయలేనప్పుడు, ఒక 5 kgs బరువు ఎక్కువసేపు మొయలేనప్పుడు ఎక్స్ట్రా 10 kgs, ఎక్స్ట్రా 20 kgs, 30 kgs మీ బాడీ దాన్ని క్యారీ చేస్తుంది అంటే ఎంత ప్రెజర్, ఎంత లోడ్ మీ జాయింట్ మీద ఉంటుందో గమనించండి. సో అంత ప్రెజర్, అంత జాయింట్స్, అంత బర్డెన్తో మీరు హెవీ ఎక్సర్సైజ్ చేయడం ఏమవుతుందంటే ఈజీగా జాయింట్స్ అరిగిపోతాయి, జాయింట్ స్పేస్ తగ్గిపోతుంది. సో ఎర్లీ డీజనరేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద కామన్ మిస్టేక్. సో ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. 20% మాత్రమే మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు ఎక్సర్సైజ్ రోల్ ప్లే చేస్తుంది. 80% రైట్ ఫుడ్, బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటూ కొంచెం మినిమల్గా ఒక 20% ఎక్సర్సైజ్ యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఇవి 3 కామన్ మిస్టేక్స్ అండి. సో ఈ మిస్టేక్స్ మీరు కనుక చేస్తుంటే కనుక సో వీటిని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవచ్చు, ఎలా మనం హెల్దీగా కరెక్షన్స్ చేసుకోవచ్చు కూడా మనం ఫర్దర్గా తెలుసుకుందాం. సో నెంబర్స్ చూసినట్లయితే చాలా షాకింగ్ ఉన్నాయండి. సో ఇండియాలో ఆల్మోస్ట్ బై 2030 28% అందరూ కూడా ఓవర్ వెయిట్ లో ఉన్నారని చెప్పని స్టాటిస్టిక్స్ అండి. ఇది యాక్చువల్గా ఓల్డ్ స్టాటిస్టిక్స్ చెప్పాలంటే. సో ప్రెసెంట్ ఒబిసిటీ అన్నది గ్లోబల్ ఎపిడమిక్ అయింది. మీరు రీసెంట్ గా COVID-19 పాండమిక్ వినే ఉంటారు. సో అది ఒబిసిటీ అన్నది ఇప్పుడు గ్లోబల్ ఎపిడమిక్. అక్కడ మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా, గ్లోబ్ అంతా కూడా ఒబిసిటీతో సఫర్ అవుతున్నారు. ఒబిసిటీలో వచ్చే ఇంటర్లింక్డ్ కంప్లైంట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ టైప్ 2 డయాబెటీస్ కానీ, PCOD ఇష్యూస్ ముఖ్యంగా లేడీస్లో, థైరాయిడ్ ఇష్యూస్, ఫ్యాటీ లివర్ ఇష్యూస్, సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్, వీటన్నిటికీ ఇంటర్లింక్ ఏదైనా ఉందంటే కనుక ఒబిసిటీ అని. సో ఇండియాలో ఆల్మోస్ట్ 73% అర్బన్ అందరూ కూడా ఓవర్ వెయిట్ తో సఫర్ అవుతున్నారు. ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ రిస్క్ ఉన్నారంటే కనుక 28 to 38 years ఏజ్ లో ఉన్న బోత్ మెన్ అండ్ ఫీమేల్, వీళ్ళిద్దరిలో కూడా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఉందండి. సో ఆల్మోస్ట్ మనం యావరేజ్ తీసుకున్నట్లయితే కనుక 11 kgs ఎక్సెస్ ఉన్నారండి. బరువు ఉండాల్సిన బరువు కంటే ఎక్సెస్ గా 11 kgs ఆన్ అన్ యావరేజ్ గా స్టాటిస్టిక్ చెప్తుంది. సో BMI చూసుకున్నట్లయితే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, 25 కంటే ఎక్కువ ఉంటుందన్నమాట. సో వాట్ ఈస్ BMI, ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ గా తెలుసుకుందాం. సో ఇదండి రీసెంట్ స్టాటిస్టిక్స్. సో ఇంకా మనకి రాను ఏమవుతుందంటే ఇది ఎక్కువ పీపుల్ సఫర్ అవుతున్నారు అనమాట ఒబిసిటీ వల్ల వచ్చే హార్ట్ కంప్లైంట్స్, లివర్ కంప్లైంట్స్, లేదంటే కార్డియాక్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మెయిన్ ఇంటర్లింక్డ్ ఏదైనా ఉందంటే కనుక ఒకటి ఒబిసిటీ. సో బాడీ మాస్ ఇండెక్స్ అండి. సో మీరు కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీరు ఎంత బరువు ఉన్నారు, ఎంత హైట్ ఉన్నారో చెక్ చేసుకోండి. సో BMI అంటే ఒక యావరేజ్ పర్సన్ ఒక 5 feet ఉంటే కనుక 51 kgs ఐడియల్ వెయిట్. దట్ ఈస్ BMI ఆఫ్ దట్ పర్సన్ ఫర్ హిజ్ హైట్ అండ్ ఐడియల్ వెయిట్. ఒకవేళ కనుక 5.1 ఉంటే 53 kgs ఐడియల్ వెయిట్, 5.5 ఉంటే 60 kgs, 6 feet ఉంటే 74 kgs ఐడియల్ వెయిట్ ఫర్ హిస్ హైట్. సో బోత్ మెన్ అండ్ ఫీమేల్ లో లైట్ వేరియేషన్ ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా 5 feet ఉంటే 51 kgs, 6 feet ఉంటే 74 kgs. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. పక్కన చూసినట్లయితే కనుక సో అండర్ వెయిట్ ఉన్నారు, ఎక్స్ట్రీమ్ ఒబిసిటీ ఉన్నారు. అంటే 18.5 కంటే తక్కువ ఉంటే BMI, దాన్ని అండర్ వెయిట్ అంటాం. సో కండిషన్స్ లైక్ హైపర్ థైరాయిడిజం, సో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ SLE, ఈ కండిషన్స్ లో బరువు తగ్గిపోవడం జరుగుతుంది. సో అక్కడ మనం రూట్ కాజ్ తెలుసుకొని ఎందుకు బరువు తగ్గుతున్నారు, ఎందుకు బరువు పెరుగుతున్నారు, దాన్ని అడ్రస్ చేసుకొని ప్రాపర్గా మనం కస్టమైజ్ చేసుకొని ప్లాన్ ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా మీకు బరువు పెరగచ్చు, అలానే హెల్దీగా బరువు కూడా తగ్గచ్చు. సో వాట్ ఈస్ నార్మల్ BMI అంటే కనుక 18.5 నుంచి 24.9 వరకు ఉంటే నార్మల్ BMI అంటాం.
25 నుంచి 29.9 వరకు ఓవర్ వెయిట్ అంటాం. 30 నుంచి 34.9 ఉంటే కనుక ఒబేస్ అంటాం. ఇంకా 35 కంటే ఎక్సెస్ బిఎంఐ ఉంటే కనుక ఎక్స్ట్రీమ్లీ ఒబిసిటీ అంటాం. సో రీసెంట్ డేస్ లో ఓవర్ వెయిట్ నుంచి ఎక్స్ట్రీమ్లీ ఒబిసిటీలో చాలా మంది పీపుల్ ఉన్నారు. ఇందాక మీకు కావాలంటే మీరు రీసెంట్ గా స్టాటిస్టిక్స్ చూశారు కదా. సో ఇది చాలా అలార్మింగ్ కండిషన్ అండి. సో రీసెంట్ డేస్ లో చిన్న ఏజ్ లోనే హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి, కార్డియాక్ ఇష్యూస్ వస్తున్నాయి, స్ట్రోక్స్ వస్తున్నాయి. అంటే మెయిన్ కారణం ఇంటర్లింక్డ్ విత్ ఒబిసిటీ. సో జనరల్ గా మనం వింటూ ఉంటాం, సో నిన్నటి వరకు చాలా బాగున్నారండి, హెల్తీగా ఉన్నారు, సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని వింటా ఉన్నాం. బట్ మన బాడీకి ఏది కూడా సడన్ గా రాదు. ఇవన్నీ కూడా ఇయర్స్ టుగెదర్ పూర్ హెల్దీ హ్యాబిట్స్, పూర్ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ ఆల్సో అండర్లయింగ్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది మెయిన్ కారణం. రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ కావచ్చు, హార్ట్ ఇష్యూస్, హార్ట్ స్ట్రోక్స్, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాం, సెరిబ్రోవాస్కులర్ డిసీజెస్ లైక్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, వీటన్నిటికీ ఏంటంటే ఒక్క రోజుకి వచ్చిన కంప్లైంట్ అయితే కాదు. మన బాడీ కొన్ని సిమ్టమ్స్ రూపంలో ఎగ్జిబిట్ చేస్తుంది. వాటిని కనుక మనం ఓవర్లుక్ చేసినట్లయితే కనుక వన్ ఫైన్ డే ఇట్ విల్ అపియర్ యాజ్ హార్ట్ స్ట్రోక్ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ ఆర్ డయాబెటీస్. సో అకార్డింగ్ టు రేడీ స్ట్రాండ్. సో రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్, సరే ఓవర్ వెయిట్ ఉన్నారు, ఓవర్ వెయిట్ బరువు పెరగడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ మీకు తెలుసు కదా. ఒకటి సిడెంటరీ హ్యాబిట్స్, ఎక్కువ కూర్చొని పనిచేయడం, ముఖ్యంగా COVID-19 తర్వాత చాలా మంది డెస్క్టాప్ జాబ్ తీసుకోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడము, అస్సలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, ఎక్కువ స్ట్రెస్ బరువు పెరగడానికి ఒక కారణం. కొంతమంది ఏంటి సిడెంటరీ హ్యాబిట్స్ తో పాటు ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం, ఎక్కువ జంక్ ఫుడ్ యాడ్ చేసుకోవడం అండ్ ఆల్సో ఎక్కువ రిఫైన్ కార్బ్స్ యాడ్ చేసుకోవడం, ఇది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొంతమంది ఏంటంటే అసలు సిడెంటరీ హ్యాబిట్స్ వల్ల ఎక్సెసివ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. సో దీనివల్ల నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తాయి. అందులో కొన్ని చూసుకున్నట్లయితే కనుక టైప్ 2 డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. సో అలా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. కొలెస్ట్రాల్ పెరిగిందంటే డైరెక్ట్ గా హార్ట్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ రావడము, గాల్ బ్లాడర్ డిసీజెస్ రావడం అండ్ ఆల్సో ఓవర్ వెయిట్ ఉండడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, మెంటల్ ఇల్నెస్ అండ్ ఆల్సో ఆస్టియోఆర్థరైటిస్. మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఎక్సెస్ బరువు అంతా కూడా జాయింట్స్ మీద పడి జాయింట్ స్పేస్ తగ్గిపోతుంది. సో జాయింట్స్ మధ్య ఎక్కువ ర్యాపిడ్ జరుగుతుంది. దీన్ని మనం ఎర్లీ డీజనరేషన్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. సో జనరల్ గా మనకి 60+ ఏజ్ లో కామన్ గా ఈ జాయింట్ స్పేస్ తగ్గిపోతుంది, సైనల్ ఫ్లూయిడ్ తగ్గిపోతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆస్టియోఆర్థరైటిస్, ఎర్లీ డీజనరేషన్, ఒబిసిటీ వల్ల వచ్చే కంప్లైంట్. అండ్ ఆల్సో స్లీప్ యాప్నియా. స్లీప్ యాప్నియా అంటే ఈ ఎక్కువ బరువు ఉండడం వల్ల, ఈ డయాఫ్రమ్ మీద ఎక్కువ ప్రెజర్ పడడం వల్ల సరిగా ఊపిరి అందదు పడుకునేటప్పుడు. ఖచ్చితంగా వాళ్ళు కూర్చొని కానీ ఊపిరి తీసుకోలేరు. అలాంటి కండిషన్స్ లో సిపాప్ మిషన్ అంటమాట. సో ఆ మిషన్ పెట్టుకుంటేనే వాళ్ళకి ఫ్రీగా రెస్పిరేషన్ జరుగుతుంది, ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్. సో వాళ్ళు ఫ్రీగా నిద్రపోగలుగుతారు. ఇది చాలా డేంజరస్ కండిషన్ అండి. ఇంకొక కండిషన్ ఏంటంటే స్నోరింగ్. సో వాళ్ళు బాగానే పడుకుంటారు, పక్క వాళ్ళకి బాగా సౌండ్ వస్తుంది అనమాట. స్నోరింగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఒబిసిటీ వల్ల వచ్చే కంప్లైంట్. అండ్ సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా బరువు పెరగడం ఒబిసిటీ వల్ల వచ్చే ఇంటర్లింక్డ్ అనమాట. అండ్ ఆల్సో ఫ్యాటీ లివర్. సో రీసెంట్ మనకు బ్లడ్ రిపోర్ట్స్ వస్తుంటాయి కదా రోజు. సో రీసెంట్ గా బ్లడ్ రిపోర్ట్స్ చూసినట్లయితే కనుక ప్రతి ఇద్దరిలో ఒక్కరిలో కామన్ గా ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో బరువుతో సంబంధం లేకుండా, ఈవెన్ బరువు తక్కువ ఉన్నా బరువు ఎక్కువ ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ ఉంటుంది. దీని మెయిన్ కారణం మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ కూడా రిస్క్ ఆఫ్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబెసిటీ. సో బరువు పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇందాక డాక్టర్ రే డి స్టాండ్ గారు చెప్పారు కదా, ఇన్సులిన్ రెసిస్టెన్స్. అసలు వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. సో ఇన్సులిన్ అనే హార్మోన్ మన బాడీలో ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ లో రిలీజ్ అవుతుంది. సో దీనికి నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఒక 1 or 2, 3 ఫంక్షన్స్ డిస్కస్ చేద్దాం. సో మెయిన్ గా ఇన్సులిన్ యొక్క పని ఏంటంటే, ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో, ఏ ఫుడ్ తీసుకున్నా కూడా అది మన బాడీలోకి డైజెషన్ జరిగి గ్లూకోజ్ కింద మారాలి. ఎందుకు? గ్లూకోజ్ మన బాడీకి ఎనర్జీ ఇస్తుంది. మన బాడీ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుందంటే కొన్ని కోట్ల సెల్స్ తో బాడీ అనేది ఫామ్ అవుతుంది. సో మన బాడీలో కొన్ని ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. సో అన్ని సెల్స్ కి ఎనర్జీ కావాలి. మనం ఏ పని చేయాలన్నా కూడా, కూర్చున్నా, నడిచినా, పడుకున్నా కూడా మనకు ఎనర్జీ కావాలి. ఎనర్జీ అన్నది మనం తిన్న ఫుడ్ గ్లూకోజ్ కింద మారి అది మన సెల్లోకి వెళ్ళి మనకి ఎనర్జీ ఇస్తుంది. అయితే ఈ గ్లూకోజ్ అనే మాలిక్యూల్ సెల్ వరకు వెళ్ళాలన్నా, సెల్లోకి ఎంటర్ అవ్వాలన్నా కూడా ఇన్సులిన్ అనే హార్మోన్ మనకి ఒక క్యారియర్ లా పనిచేస్తుంది, ఒక కీ మెకానిజం లా పనిచేస్తుంది.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ అనుకున్నట్లయితే కనుక ఈ రూమ్ లో ఎంత కెపాసిటీ ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ పట్టొచ్చు. సో అలాంటి సెల్లో మీరు ఒక ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మంది 30 మంది కనుక ఉంటే ఏమవుతుంది, సో రూమ్ అంత కెపాసిటీ ఉండదు కాబట్టి ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా మనకి బ్లడ్ లో ఉండిపోవాలి. అది చాలా డేంజరస్ కండిషన్. సో ఇక్కడ మనకి ఇన్సులిన్ హార్మోన్ ఈ గ్లూకోజ్ సెల్ వరకు తీసుకెళ్ళాలి. అక్కడ కీ మెకానిజం లాగా రిసెప్టర్స్ అంటమాట, ఎప్పుడైతే కీ ఓపెన్ చేస్తుందో గ్లూకోజ్ అని సెల్ లోకి వెళ్తుంది. బట్ మన పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, ఎక్కువ సెడెంటరీ హ్యాబిట్స్, మల్టిపుల్ ఈటింగ్స్, సో మార్నింగ్ లేచినప్పటి నుంచి మార్నింగ్ టీ కాఫీతో స్టార్ట్ చేస్తాం, తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాం, మళ్ళీ 10 o'clock 11 o'clock స్నాక్స్ తీసుకుంటాం, మళ్ళీ 1 o'clock లంచ్, మళ్ళీ 4 o'clock మళ్ళీ స్నాక్స్, ఈవినింగ్ మళ్ళీ డిన్నర్. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మళ్ళీ మనకి లేట్ నైట్ షోస్, నెట్ఫ్లిక్స్ అని చెప్పని, సో డిఫరెంట్ గా మనం వెబ్ సిరీస్ చూసుకోవడం, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మల్టిపుల్ ఈటింగ్స్, మీరు తిన్న ప్రతిసారి గ్లూకోజ్ స్పైక్స్ ఉంటాయి. అంటే ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవ్వాలి, ఎందుకు గ్లూకోజ్ ని సెల్ వరకు తీసుకెళ్ళాలి. బట్ ఓవర్ ద పీరియడ్ ఏమవుతుందంటే ఇలా జరగడం వల్ల ఎక్కువ మల్టిపుల్ ఈటింగ్స్, ఎక్కువ ఇన్సులిన్ ప్రొడక్షన్ జరగడం వల్ల కొంతకాలానికి ఇన్సులిన్ అనేది రెసిస్ట్ అయిపోతుంది. అంటే ప్రాపర్ గా రిలీజ్ కాదు, రిలీజ్ అయినా కూడా రెసిస్ట్ అయిపోవడం వల్ల ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా మనకి బ్లడ్ లో ఉండిపోతుంది. అది చాలా డేంజరస్ కండిషన్. కాబట్టి మన బాడీ మెకానిజం ఏం చేస్తుందంటే ఎక్సెస్ గ్లూకోజ్ అంతటిని కూడా ఫ్యాట్ కింద స్టోర్ చేసేస్తుంది, డిఫరెంట్ బాడీ పార్ట్స్ లో స్టోర్ చేసేస్తుంది. సో ఇన్సులిన్ యొక్క ఇంకొక నేమ్ ఏంటంటే ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ అంటాం. సో ఎక్సెస్ గ్లూకోజ్ అంతటిని కూడా ఒక ఫ్యాట్ లాగా మార్చేసి డిఫరెంట్ బాడీ పార్ట్స్ లో, ఫ్యాటీ లివర్ కావచ్చు, సెంట్రల్ ఒబిసిటీ, పొట్ట చుట్టూ బరువు ఫ్యాట్ చేరిగిపోవడం, డిఫరెంట్ బాడీ పార్ట్స్ లో ఫ్యాట్ చేరడానికి మెయిన్ కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇదండి మెయిన్ రూట్ కాజ్. సో దీని మీద మనం వర్క్ చేసినట్లయితే కనుక పీసీఓడి ఇష్యూస్ ఉన్నా, ఫ్యాటీ లివర్ ఇష్యూస్ ఉన్నా, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, సమ్ టైప్ ఆఫ్ థైరాయిడ్ ఇష్యూస్, ఒబిసిటీ, అన్నిటికీ కూడా మెయిన్ ఇంటర్లింక్డ్ రీసెంట్ టైమ్స్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ అంటాం. సో దీన్నే మనం మెటబాలిక్ సిండ్రోమ్ అని కూడా అంటాం. సో సిండ్రోమ్ అంటే జనరల్ గా మనకి గ్రూప్ ఆఫ్ డిసీజెస్ ఉంటే సిండ్రోమ్ అంటామండి. సో వీటిలో ఒకటి కన్నా 2 ఎక్కువ ఉంటే కనుక మీకు మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్లు మీరే చెక్ చేసుకోండి. ఏదర్ హార్ట్ కంప్లైంట్స్ ఉన్నా, టైప్ 2 డయాబెటీస్, షుగర్ కంప్లైంట్ ఉన్నా, హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ పెరిగిన, లిపిడ్ ప్రాబ్లమ్స్ అంటే ట్రైగ్లిజరైడ్స్ పెరగడం అండ్ ఎల్డిఎల్ పెరగడం, కొంతమంది డిమెన్షియా త్వరగా మర్చిపోతుంటారు, సమ్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్, పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. లేడీస్ లో ముఖ్యంగా గమనిస్తాం. దీనివల్ల ఎర్లీగా పీరియడ్ వచ్చేయడం, పీరియడ్ రాకపోవడం, లేట్ మెన్సెస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఎక్సెస్ బ్లీడింగ్ అయిపోవడం, బ్లీడింగ్ అవ్వకపోవడం. సో మెయిన్ గా మనకి ఇన్ ఫ్యూచర్ లో ఇన్ఫెర్టిలిటీకి మెయిన్ కారణం పీసీఓడి ఆర్ పీసీఓఎస్. ఇంకోటి ఏంటంటే హార్మోనల్ ఇష్యూస్ వల్ల ఈ మధ్య గమనించినట్లయితే ఎర్లీ ఏజ్ లోనే పీరియడ్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో ఇంతకు ముందు లివర్ కంప్లైంట్ ఉందంటే మెయిన్ గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు లివర్ కంప్లైంట్ గమనించేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోకపోయినా కూడా మన పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, రిఫైన్ కార్బ్ తీసుకోవడం, ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం, దీనివల్ల ఏమవుతుంది ఎక్సెస్ ఫ్యాట్ అంతా కూడా మనకి డిఫరెంట్ బాడీ పార్ట్స్ లో చేర్చేస్తుంది. ముఖ్యంగా మనకి లివర్ చుట్టూ చేరిపోతుంది. దాన్నే మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. వీటికి మెయిన్ కారణం ఏంటి, ఎక్కువ రిఫైన్ కార్బ్స్ తీసుకోవడం, ఎక్కువ ట్యూబర్స్ తీసుకోవడం అంటే గడ్డకూరలు, పొటాటో కానీ లేదంటే కందగడ్డలు, గడ్డకూరలు తీసుకోవడం, ఫ్రూట్స్ హెల్దీ అంటారు కదా, బట్ ఫ్రూట్స్ ఎక్కడ చూపుతున్నారంటే ఫ్రూట్స్ లో కూడా మనకి ఫ్రక్టోస్ ఉంటుంది, అంటే నథింగ్ బట్ గ్లూకోజ్ అండ్ షుగర్ డైరెక్ట్ గా. వెజీస్, సో వెజీస్ లో మనకి ఎక్కువ వెజీస్ తీసుకోవడం, ప్రోటీన్ కరెక్ట్ గా యాడ్ చేసుకోవడం, గుడ్ ఫ్యాట్స్ తీసుకోవడం, ఇలా చేసినట్లయితే ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ సిండ్రోమ్ మనం హెల్దీగా రివర్స్ చేసుకోవచ్చు. అదే మన కాన్సెప్ట్. గ్లైకోజినోలైసిస్ నేమ్ లోనే ఉందండి, గ్లైకోజిన్ ఫామ్ అవ్వడం. సో ఎప్పుడు గ్లైకోజన్ ఫామ్ అవుతుందంటే ఇన్ జనరల్ గా మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు మన బాడీలో ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఇది ఎక్కడ రిలీజ్ అవుతుంది, ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ లో రిలీజ్ అవుతుంది. సో మనకి ప్యాంక్రియాస్ లో 2 టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, ఒకటి బీటా సెల్స్, ఇంకోటి ఆల్ఫా సెల్స్. ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో ఆ బీటా సెల్స్ ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇదేం చేస్తుంది, మన బాడీలో ఎక్సెస్ గా ఫ్యాట్ ని స్టోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసి బ్యాలెన్స్డ్ గా ఫుడ్ తీసుకుంటామో, సో బాడీలో మనకి ప్యాంక్రియాస్ అనే గ్లాండ్ లో ఆల్ఫా సెల్స్ గ్లూకోగాన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇదేం చేస్తుందంటే ఎక్కడైతే లివర్ చుట్టూ మనకు ఫ్యాట్ ఫామ్ అయిపోయిందో
దాన్ని బ్రేక్ చేసి ఈ గ్లైకోజన్ ని గ్లూకోజ్ కింద బ్రేక్ చేసేసి మన బాడీకి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల లివర్ చుట్టూ ఉన్న ఆ ఫ్యాటీ లివర్ కండిషన్ తగ్గుతుంది. డిఫరెంట్ బాడీ పార్ట్స్ లో ఫ్యాట్ అంతా కూడా కరగడానికి ఇది మెయిన్ కారణం. దీన్ని మనం గ్లైకోజినోలైసిస్ అంటాం. సో గ్లూకోజ్ రిలీజ్ అయితే గ్లూకోజినోలైసిస్ అంటాం. ఇక్కడ మనం గ్లైకోజన్ రిలీజ్ చేయడానికి మెయిన్ గా కొంచెం ఫుడ్ గ్యాప్ మెయింటైన్ చేసి మన బాడీ నీడ్స్ అన్ని ప్రొవైడ్ చేయడం ద్వారా మన బాడీనే ఎక్సెస్ ఫ్యాట్ అంతటిని కూడా ఎలా కరిగించుకోవచ్చు, ఆ జరిగే మెకానిజం నే గ్లైకోజినోలైసిస్ అంటాం. సో మన కమ్యూనిటీలో మెయిన్ గా రిజల్ట్స్ రావడానికి బావ్ కమ్యూనిటీలో we follow a pure science of glycogenolysis. జనరల్ గా ఏదైనా ఫుడ్ తింటే అది మనకి ఎలా కన్వర్ట్ అవుతుందో తెలుసుకున్నట్లయితే కనుక, సో ఎప్పుడైనా కూడా ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నట్లయితే కనుక అది మనకి అమైనో యాసిడ్ మాలిక్యూల్స్ కింద మారి బాడీలో మజిల్ గ్రో అవడానికి ఉపయోగపడుతుంది. వెరాజ్ రిఫైన్డ్ కార్బ్స్ అంటే ఈ రైస్ ఐటమ్స్ కానీ ఈ పప్పు ఐటమ్స్ వీటిలో ఏమవుతుందంటే మనకి ఎక్కువగా షుగర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈజీగా బాడీలో ఫ్యాట్ స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్, గ్రౌండ్ వెజిటబుల్స్, ఎక్కువ వెజిటబుల్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇందులో మనకు ఎక్కువ ఫైబర్ ఉంటుంది, ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సో మన బాడీకి వెల్నెస్ కి ఈ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. నెక్స్ట్ గుడ్ ఫ్యాట్స్. గుడ్ ఫ్యాట్స్ అంటే సీడ్స్, నట్స్ ఇవన్నీ కూడా మనకి గుడ్ ఫ్యాట్స్. సో గుడ్ ఫ్యాట్స్ తీసుకున్నట్లయితే కనుక మన బాడీకి ఈ వైటల్ మాలిక్యూల్ గుడ్ కొలెస్ట్రాల్ అంటాం కదా, మీరు వినే ఉంటారు, హెచ్డిఎల్ ఇంప్రూవ్ అవ్వడానికి ఈ గుడ్ ఫ్యాట్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి. ఇవి డిఫరెంట్ ఫుడ్స్, వాటి యొక్క ఇన్ఫర్మేషన్. సో జనరల్ గా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, సో మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా నైట్ పడుకునే వరకు కూడా ఇన్సులిన్ అనేది స్పైక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం తిన్న ఫుడ్ గ్లూకోజ్ మారాలి, సో ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అవ్వాలి, మనకి అది ప్రాసెస్ జరగాలి. సో ఏ ఫుడ్ తింటే ఎక్కువ ఇన్సులిన్ స్పైక్స్ ఉంటాయి తెలుసుకున్నట్లయితే కనుక రిఫైన్డ్ కార్బ్స్ అంటే షుగర్ ఫుడ్స్ కానీ, బెవరేజెస్, కూల్ డ్రింక్స్ మీరు వినే ఉంటారు కదా, ఈ పెప్సీ, ఈ థమ్స్ అప్, వీటన్నిటిలో కూడా ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది. పాలిష్డ్ గ్రెయిన్స్, సో రైస్ లో కూడా పాలిష్ చేసిన గ్రెయిన్స్ ఎక్కువ తీసుకోవడం, రైస్ ఐటమ్స్ కానీ, బేకరీ ఫుడ్స్ లైక్ పిజ్జాలు, పాస్తాలు, ఫాస్ట్ ఫుడ్స్, వీటన్నిటిలో ఇన్సులిన్ స్పైక్స్ అనేవి 10 ఉంటున్నాయి. అంటే మీరు తిన్నగానే వెంటనే ఇన్సులిన్ స్పైక్ అవుతుంది, అంటే ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ అవ్వాలి. ఇలా మనకి రిలీజ్ అవుతుందంటే కొంతకాలానికి ఇన్సులిన్ రెసిస్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ట్యూబర్ ఫుడ్స్ తీసుకున్నట్లయితే కనుక పొటాటో, స్వీట్ పొటాటో అండ్ ఈవెన్ ఫ్రూట్స్ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం కదా, ఫ్రూట్స్ లో మన ఫ్రక్టోజ్ ఉంటుంది. సో వీటిలో కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ ఆల్మోస్ట్ 8 ఉంటుంది. వెజిటేబుల్స్కి వచ్చేసరికి ఇన్సులిన్ రెస్పాన్స్ 4 to 6 ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ గ్రీన్ వెజిటేబుల్స్ ఆర్ గ్రౌండ్ వెజిటేబుల్స్, 4 to 6 అనేది ఇన్సులిన్ రెస్పాన్స్ ఉంటుంది. వేరాజ్ ప్రోటీన్కి వచ్చేసరికి ఇన్సులిన్ రెస్పాన్స్ ఓన్లీ 2 ఉంటుంది. అంటే మీకు తెలుసు కదా, నాన్ వెజ్ అయితే కనుక చికెన్, మటన్, ఎగ్, ఫిష్ ఇవన్నీ కూడా నాన్ వెజ్ సోర్సెస్. ఇంకా వెజిటేబుల్స్కి వస్తే కనుక మష్రూమ్స్ కానీ, పన్నీర్ కానీ, నట్స్ కానీ, బ్రోకోలీ ఇవన్నీ కూడా డిఫరెంట్ వెజిటబుల్ ప్రోటీన్ సోర్సెస్. సో ఈ ప్రోటీన్ సోర్స్ లో మనకి ఇన్సులిన్ రెస్పాన్స్ ఓన్లీ 2 ఉంటుంది. వేరాజ్ గుడ్ ఫ్యాట్స్కి వచ్చేసరికి ఎడిబుల్ ఆయిల్స్ కానీ, గీ కానీ, బటర్ కానీ, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్, వీటన్నిటిలో మనకి ఇన్సులిన్ రెస్పాన్స్ అన్నది ఆల్మోస్ట్ 0. సో మీరు గమనించినట్లయితే ఎక్కువ ఫ్యాట్స్ యాడ్ చేసుకొని, మంచిగా ప్రోటీన్ తీసుకొని, కొంచెం వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే మనకి ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది తక్కువ ఉంటుంది, ఇన్సులిన్ స్పైక్స్ తక్కువ అవుతాయి, అంటే మనకి ఇన్సులిన్ హార్మోన్ అనేది తక్కువ రిలీజ్ అవుతుంది. సో ఇలా చేయడం వల్ల ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ జరిగిందో దాన్ని మనం హెల్తీగా రివర్స్ చేసుకోవచ్చు. సో మీరు గమనించినట్లయితే మీ బాడీకి తగ్గట్టు ఎంత ప్రోటీన్ కావాలి, ఏ రకంగా ఫ్యాట్స్ తీసుకోవాలి, గుడ్ ఫ్యాట్స్ తీసుకోవాలి, వెజిటబుల్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, సో డిఫరెంట్ రెసిపీస్ ఇవన్నీ కూడా మనం కమ్యూనిటీలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్లాన్ ఫాలో అవడం వల్ల మనకు రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. సో వీ ఫాలో ఆటోఫాగీ సైన్స్ అంటామండి. సో మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో అవుతాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో కూడా మన బాడీకి కొంత గ్యాప్, చెప్పాం కదా మనం, ఎప్పుడైతే మన బాడీలో ఫ్యాట్ కరగాలి అంటే ఖచ్చితంగా ఫుడ్కి గ్యాప్ అనేది చాలా అవసరం. సో మనం ఫాలో అయ్యే సైన్స్ ఆటోఫాగీ. సో 2 మీల్స్ తీసుకుంటాము. సో మన బాడీకి కావాల్సిన అన్ని ప్రొవైడ్ చేయడం, ఇలా చేయడం వల్ల మన బాడీలో యాంటీ ఏజింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో వెయిట్ ఒక్కటే కాదు, మీ బాడీలో హెల్త్ కరెక్ట్స్ అన్నిటికి కూడా ఇది ఒక మంచి సైన్స్ మాట. మీరు కావాలంటే గూగుల్ చేయొచ్చు. ఆటోఫాగీకి 2016లో డాక్టర్ యోషినోరి యోషిమి, ఇతను జపనీస్ సైంటిస్ట్ మాట, ఈ గాట్ నోబెల్ ప్రైజ్ ఫర్ ద సైన్స్ ఆఫ్ ఆటోఫాగీ. ఆటోఫాగీ ఏంటంటే మొత్తం మన బాడీ అంతా కూడా పూర్తిగా క్లీన్ అయిపోతుంది అనమాట.
సో కొంచెం మనం ఆ కండిషన్ ప్రొవైడ్ చేయగలిగితే, బ్యాలెన్స్గా ఫుడ్ తీసుకొని ఆ కండిషన్ ప్రొవైడ్ చేయగలిగితే మన బాడీ అంతా కూడా ఒక రీసైకిల్ జరుగుతుంది అనమాట. సో ఇలా చేయడం వల్ల మనం ఏజ్ కూడా మనం రివర్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే బయోలాజికల్ ఏజ్ అంటమాట. సో దాన్ని మనం ఖచ్చితంగా రివర్స్ చేసుకోవచ్చు. మనం యంగ్గా ఉండాలన్నా కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే. బరువు పెరగడానికి కారణాలు తెలుసుకున్నారు. ఏం రీజన్స్ తెలుసుకున్నారు. ఎందుకు బరువు పెరుగుతుందో తెలుసుకున్నారు. వాట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెలుసుకున్నారు. సో నెక్స్ట్ మీరు గనక సొల్యూషన్ కోసం చూస్తున్నట్లయితే గనక మీకు ఏం కావాలి నెక్స్ట్ అంటే గనక మీ యొక్క బయో మార్కర్స్ అంటాం. అంటే వైటమిన్ ప్రొఫైల్, వైటమిన్ డి ఎలా ఉంది, బి12 ఎలా ఉంది. మీకు ఈ సింప్టమ్స్ కూడా చెప్పొచ్చు. ఈజీగా అలసిపోవడము, లేదంటే ఏ పని చేయబోదు కాకపోవడము, ఎక్కువ బరువు పెరగడం, వీటికి నంబర్ ఆఫ్ టెస్ట్‌లు మనకు ఉన్నాయి. బట్ ఈవెన్ సింప్టమ్స్‌లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో టెస్ట్ చూసినట్లయితే గనక వైటమిన్ ప్రొఫైల్ ఎలా ఉంది, థైరాయిడ్ ప్రొఫైల్ ఎలా ఉంది, T3, T4, T2 లెవెల్స్ ఎలా ఉన్నాయి, లిపిడ్ ప్రొఫైల్, ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయి, హెచ్‌డిఎల్ ఎలా ఉంది, ఎల్‌డిఎల్ ఎలా ఉంది, డయాబెటిక్ ప్రొఫైల్, లాస్ట్ 3 మంత్స్ షుగర్ రిపోర్ట్స్, హెచ్‌బి1సి ఎలా ఉంది, బ్లడ్ హిమోగ్లోబిన్ ఎంత ఉంది. ఒకవేళ హార్మోనల్ ఇష్యూస్ ఉంటే గనక హార్మోనల్ టెస్ట్‌లు కూడా చేయాల్సి ఉంటుంది. సో విత్ ఈ టెస్ట్‌లతో గనక మీరు కన్సల్ట్ అయినట్లయితే గనక వావ్ కమ్యూనిటీ కోచెస్ కానీ, వావ్ కమ్యూనిటీ కన్సల్టెంట్స్ కానీ మీకు ఒక మంచి కస్టమైజ్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. మనం మన నెక్స్ట్ జనరేషన్‌కి ఇచ్చే మంచి గిఫ్ట్ ఏదైనా ఉందంటే గనక నథింగ్ బట్ రియల్ ఫుడ్‌ని మనం తీసుకుంటే వాళ్ళు కూడా దాన్ని అలవాటు చేసుకుంటారు. ప్రాపర్ న్యూట్రిషియస్ రియల్ ఫుడ్‌ని మీరు గనక లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా దాన్నే ఫాలో అవుతారు. వాళ్ళకి మనం ఇచ్చే ఒక మంచి గిఫ్ట్ ఏదైనా ఉందంటే గనక మంచి హెల్త్ అండి. సో మన వావ్ కమ్యూనిటీలో నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయండి. త్రూఅవుట్ గ్లోబల్‌గా కమ్యూనిటీ అనేది ఇవాల్వ్ జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు. డిఫరెంట్ ప్రొఫెషన్స్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఈ కమ్యూనిటీలో డైట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరి రిజల్ట్స్ మీకు ఎగ్జిబిట్ చేయలేం. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే జస్ట్ కొన్ని మీకు స్టోరీస్‌ని డిస్కస్ చేయడం జరుగుతుంది. డాక్టర్ అంజీ గారండి. సో ఒక బిజీ హోమియోపతిక్ డాక్టర్ స్ట్రగుల్ విత్ హిస్ హెల్త్. సో ఎందుకంటే ఓవర్ వెయిట్ అవ్వడం జరిగింది. సో ఆ క్లినిక్ షెడ్యూల్స్ అని డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల బరువు పెరగడం జరిగింది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ అనంత్ చంద్ర గారు, అవర్ కమ్యూనిటీ సీనియర్ కన్సల్టెంట్. సో ప్రాపర్ బ్లడ్ రిపోర్ట్స్‌తో ఇవన్నీ కూడా హెల్త్ కరెక్షన్స్ చేసుకోవడం జరిగింది. నౌ హి ఈస్ ఇన్ హిస్ పర్ఫెక్ట్ ఐడియల్ వెయిట్. డాక్టర్ ప్రియాంక గారు తిను ఎండీ జనరల్ మెడిసిన్ చేశారు ఫ్రమ్ రాజమండ్రి. సో తిను కూడా బిజీగా హాస్పిటల్ షెడ్యూల్స్ ఇలా జరగడం వల్ల హెల్త్ డిస్టర్బ్ జరిగింది. దీనివల్ల ఆటోమేటిక్‌గా మనం కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయిన తర్వాత విత్ ప్రాపర్ బ్లడ్ రిపోర్ట్స్‌తో మనం ప్రాపర్ సొల్యూషన్ ఇవ్వడం జరిగింది. కస్టమైజ్ చేసి నౌ షీ ఈస్ ఇన్ హర్ ఐడియల్ వెయిట్. సో నళిని నరేష్ గారండి. తిను ఒక హౌస్ వైఫ్ మాట ఫ్రమ్ విజయవాడ. తిను కూడా హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటూ హెల్తీగా బరువు తగ్గడం జరిగింది. డాక్టర్ విజయ్ గారు ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ ఇతను కూడా. సో హెల్త్ కరెక్షన్స్ చేసుకుంటూ సో ఆల్మోస్ట్ 100+ కేజెస్ నుంచి తన ఐడియల్ వెయిట్ రావడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళందరూ కూడా హెల్తీగా ఉన్నారు. సో బరువు తగ్గడం ఓకే. బట్ బరువు పెరగకుండా ఎలా మెయింటైన్ చేసుకున్నారు విత్ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ ఆల్సో. సో నేను కూడా బిఫోర్ 95 కేజెస్ ఉండడం జరిగింది. మీరు ఫస్ట్‌లో గమనించినట్లయితే మీరు నా స్టోరీ చూసుంటారు. సో ఇప్పుడు నేను ప్రెజెంట్ 2 ఇయర్స్ నుంచి కూడా సేమ్ ఐడియల్ వెయిట్‌లో మెయింటైన్ చేసుకుంటున్నాను. హార్డ్లీ 1+ కేజెస్ ఆఫ్ ఎక్కువ బరువు పెరగలేదు. థాంక్స్ టు వావ్ కమ్యూనిటీ, థాంక్స్ టు వావ్ గ్లోబల్ కమ్యూనిటీ. సో జనరల్‌గా వావ్ కమ్యూనిటీలో మనం ఫాలో అల్గారిథం చూసినట్లయితే గనుక 90 డేస్ అల్గారిథం ఉంటుంది. సో గోల్డెన్ 90 ప్లాన్ అంటమాట వావ్ కమ్యూనిటీలో. జనరల్‌గా మనం లైఫ్ స్టైల్ కరెక్షన్స్ ఒక 4 వీక్స్ చేసుకుంటే గనక మన బాడీలో చేంజెస్ మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఒక 8 వీక్స్ గనక మనం ప్రాపర్‌గా కరెక్షన్స్ చేసుకుంటే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతా కూడా మీ యొక్క కరెక్షన్స్ అన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తారు. మీ ట్రాన్స్‌ఫర్మేషన్ అబ్జర్వ్ చేస్తారు. ఒక 12 వీక్స్ గనక మీరు ఈ యొక్క కమ్యూనిటీ ఈ ప్లాన్ ఫాలో అయినట్లయితే గనక ఇంకా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంతా కూడా మీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. సో ఆర్ యూ రెడీ? సో చాయిస్ ఈజ్ యువర్స్ అండి. వెదర్ రైట్ డెసిషన్ ఆర్ రాంగ్ డెసిషన్, చాయిస్ ఈజ్ యువర్స్. సో డెఫినెట్‌గా ఇక్కడితో మనకి పీపీటీ ప్రెజెంటేషన్ అవ్వడం జరిగింది. సో మీకు ఏదైనా క్వెషన్స్ ఉంటే గనక యూ కెన్ ఆస్క్ ఎనీ క్వెషన్స్. మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. లేదంటే మీరు క్వెషన్స్ అడగొచ్చు. డెఫినెట్‌గా మనం అన్ని క్వెషన్స్‌ని ఆన్సర్ చేసిన తర్వాత మన సెషన్ ఎండ్ చేయడం జరుగుతుంది. సో మీరు మెసేజ్ పెట్టొచ్చు. లేదంటే చాట్ బాక్స్‌లో మీకు డౌట్స్ ఉంటే మెసేజ్ పెట్టొచ్చు. లేదంటే మీరు హ్యాండ్ రైజ్ చేసినట్లయితే మీకు అవకాశం ఇస్తాను. మీరు డెఫినెట్‌గా మీరు మాట్లాడొచ్చు.
సో కొంతమంది క్వశ్చన్ అడిగారండి ఫ్రమ్ హైదరాబాద్. సో పీసీఓడిఆర్ పీసీఓఎస్లో డైట్ ఎలా ఉంటుంది? సో పీసీఓడిఆర్ పీసీఓఎస్ చెప్పి మనం అందరం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇది లేడీస్లో వచ్చే కంప్లైంట్ అండి. సో మెయిన్గా హార్మోనల్ ఇష్యూ అన్నమాట, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది దీనివల్ల. సో మనకి బరువు పెరగడం, అన్వాంటెడ్ హెయిర్ రావడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, సో మూడ్ స్వింగ్స్, ఇవన్నీ కూడా మనకి పీసీఓడిలో వచ్చే కంప్లైంట్స్. సో దీనికి మనం ఖచ్చితంగా మెయిన్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే కంప్లైంట్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్. దీన్ని మనం విత్ ప్రాపర్ బ్లడ్ రిపోర్ట్స్తో కనుక మీకు ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని కన్సల్ట్ అయినట్లయితే డెఫినెట్గా మీకు మంచి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. 1-on-1 కన్సల్టేషన్ ఉంటుంది. సో ఆ కన్సల్టేషన్లో మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, సో మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది మొత్తం తెలుసుకుంటారు. సో దట్ మీకు కరెక్ట్గా ప్లాన్ అవ్వడం జరుగుతుందండి. సో మీకు ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేశారో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. మీకు 1-on-1 కన్సల్టేషన్ ఉంటుంది విత్ రిపోర్ట్స్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు కనెక్ట్ అవ్వండి. రిపోర్ట్స్ లేకపోతే కనుక ఏం రిపోర్ట్స్ అవసరం ఉంటాయో వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఆ రిపోర్ట్స్ చేసుకొని మీరు త్వరగా కన్సల్ట్ అయినట్లయితే కనుక మీకు ఖచ్చితంగా మంచి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. సో 5 ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది. సో ఎటువంటి చేంజెస్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవాలి? ఓకేనండి. గుడ్ న్యూస్ ఏంటంటే మీకు 5 ఇయర్స్ డయాబెటీస్ అంటున్నారు. మీరు కనుక ప్రాపర్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోగలిగితే వితిన్ 5 ఇయర్స్ అన్నారు కాబట్టి వితౌట్ మెడికేషన్ మీరు మంచి లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటే ఈవెన్ మీరు మీ డయాబెటిక్ మెడికేషన్ కూడా స్టాప్ చేసేవచ్చు. సో మీరు ఏ మెడిసిన్ వాడుతున్నారు, మీ రిపోర్ట్స్ అన్నీ కూడా ఒకసారి మీకు ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేస్తారో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. సో ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకున్న తర్వాత మీ ప్రాపర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది చెక్ చేసుకొని మీరు కస్టమైజ్ ప్లాన్ అవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా మీరు మీ టైప్ 2 డయాబెటీస్ని ఖచ్చితంగా రివర్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో హైపోథైరాయిడిజంలో ఎటువంటి డైట్ ప్రొవైడ్ చేస్తారు? సో మనకి థైరాయిడ్ అనగానే హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం ఉంటుందండి. హైపర్ థైరాయిడిజంలో బరువు తగ్గుతారు, హైపోథైరాయిడిజంలో బరువు పెరుగుతారు. అన్నిటికీ మెయిన్గా మనకి ఈ T3, T4, THS హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే కంప్లైంట్ హైపోథైరాయిడిజం అంటాము. సో హైపోథైరాయిడిజంలో బరువు పెరుగుతారు. సో దీనివల్ల బరువు పెరగడంతో పాటు స్లీప్ అని చేయలేకపోవడం, స్లగ్గిష్గా ఉండడము, ఫటిక్ అంటాము, ఇవన్నీ కూడా సింప్టమ్స్ ఎక్కువ గమనిస్తాం. హెయిర్ ఫాల్ ఇష్యూస్ కావచ్చు. సో మనం ప్రాపర్గా లాస్ట్ 3 months రిపోర్ట్ మీద ఉంటే కనుక రిపోర్ట్తో కన్సల్ట్ అవ్వండి. ఒక రిపోర్ట్స్ లేకపోతే ఏం రిపోర్ట్స్ కావాలో చెక్ చేసుకోండి ఒకసారి. మీకు ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేశారో ఆ కన్సల్టెంట్ వాళ్ళతో కన్సల్ట్ అయినట్లయితే మీకు ప్రాపర్ రిపోర్ట్స్తో మీరు అసలు ఏం సిమ్టమ్స్ ఉన్నాయి ప్రెజెంట్. ఎందుకంటే అందరి థైరాయిడ్లో ఒకలా సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. కొంతమందికి హెయిర్ ఫాల్ ఇష్యూ, కొంతమందికి బరువు పెరగడం, కొంతమందికి ఇంకా సిమ్టమ్స్ ఎక్కువ రావడం అన్ని గమనిస్తాం అన్నమాట. సో ఒక్క ఇండివిజువల్లో కామన్గా ఉండవండి. సో వాళ్ళ బాడీ రెస్పాన్స్ బట్టి మనకి జరుగుతుంది. సో కంపల్సరీగా మీరు మీ రిపోర్ట్స్తో కన్సల్ట్ అవ్వండి. రిపోర్ట్స్ లేకపోతే ఏం రిపోర్ట్స్ అవసరం అంటే సజెస్ట్ చేస్తారు. ఆ రిపోర్ట్స్తో ఒకసారి 1-on-1 కన్సల్టేషన్ తీసుకోండి. మీ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోండి. డెఫినెట్గా హైపోథైరాయిడిజం అన్నారు కాబట్టి చెక్ చేసుకోవాలి ఒకసారి. అది మనకి ఫంక్షనల్ ఉంటుంది, పెథలాజికల్ ఉంటుంది. సో ఫంక్షనల్ అంటే కొంతమందికి ప్రెగ్నెన్సీలో హైపోథైరాయిడిజం వస్తుంది. సో అలాంటి కండిషన్స్ డెఫినెట్గా మనం రివర్స్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ మనం రెమిషన్ అంటాం అన్నమాట, మీరు వాడే డోస్ మెడికేషన్ తగ్గించుకోవచ్చు. అది కూడా మనం పాసిబుల్ అవుతుంది. సో నైస్ అండి, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం జరుగుతుంది డెఫినెట్గా. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. So I hope I had explained all the questions and I had explained in a simple language. సో మీరు ఎవరైతే లాస్ట్ వరకు వెబినార్ అటెండ్ అవుతున్నారో మీకు ఒక బోనస్ కూడా ఉందండి. సో మీరు కనుక సీరియస్గా ఉండి రిపోర్ట్స్ ఉంటే మీకు ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేశారో వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. మీకు 1-on-1 ఫ్రీ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ జనరల్గా మనకి కన్సల్టేషన్కి 2000+ ఛార్జెస్ ఉంటాయి. సో మీరు ఎవరైతే లాస్ట్ వరకు వెబినార్ అటెండ్ అయ్యారో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీ కోచ్కి సెండ్ చేయండి. మీకు ఫ్రీ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రిపోర్ట్స్ ఉంటే డైరెక్ట్ కన్సల్ట్ అవ్వండి. రిపోర్ట్స్ లేకపోతే కనుక ఏ రిపోర్ట్స్ కావాలో తెలుసుకోండి. ఆ రిపోర్ట్స్తో కన్సల్ట్ అయినట్లయితే కనుక 1-on-1 ఫ్రీ కన్సల్టేషన్లో మీ యొక్క లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అన్ని కూడా రివర్స్ చేసుకునే అవకాశం కమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఎనీ అదర్ క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చండి. ఒకవేళ మీకు ఏదైనా
పర్సనల్ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే కనుక మీకు ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేశారో వాళ్ళని డైరెక్ట్ కనెక్ట్ అవ్వండి. సో మీకు మన కన్సల్టేషన్లో మీకు మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై జరుగుతుంది. సో ఐ హ్యాడ్ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ అండి. సో మీకు అర్థమయ్యేటట్లు సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఏదైనా టర్మ్స్ అర్థం కావట్లేదు అన్నట్లయితే కనుక మీకు ఎవరైతే లింక్ ప్రొవైడ్ చేసి మనం కన్సల్ట్ అయినట్లయితే మనం వన్ డిస్కస్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. దట్ వాజ్ నైస్ అండి. సో మరి ఇంకేం క్వశ్చన్స్ లేవనుకుంటా, ఇంకా ఎవరు క్వశ్చన్స్ మరి హ్యాండ్ రైజ్ చేయలేదు. సో విత్ దిస్ విల్ ఎండ్ ద సెషన్ అండి. సో ఇట్ వాజ్ నైస్ సెషన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Signing off, Dr. Janardhan Murthy, Functional Lifestyle Expert from WOW Community. Thank you one and all.